ప్రభుత్వ డిగ్రీ కళాశాల దర్శిలో శుక్రవారం నాడు 5వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సిపిడిసి మెంబర్ మరియు సామాజిక కార్యకర్త జీవి రత్నం విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు ఈ దశలోనే బాగా కష్టపడి చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉంటారని, ఆర్థిక పరమైన సమస్యలు లేకుండా ఉంటారని అన్నారు. అనంతరం కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రభుదాస్ కళాశాల వార్షిక నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రశంసించారు. కళాశాల అభివృద్ధికి సహకరించిన దాతలకు ధన్యవాదములు తెలియజేశారు. అనంతరం మరొక ముఖ్య అతిథి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ యునాథన్ మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారు ఉంటారు కనుక ఆ ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ఉండాలంటే కష్టపడి చదువుకుంటేనే సాధ్యపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె రవీంద్ర, ప్రభుత్వ హై స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ రంగారావు, కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ కె నరేష్, డాక్టర్ ఏ నగేష్, సిహెచ్ ప్రవీణ, డాక్టర్ జి వేణు, డాక్టర్ ఆర్ రామచంద్రయ్య, ఎల్ రమేష్, వి సుజాత, బి సౌరిలమ్మ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన క్రీడలలో అకాడమిక్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. చివరిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందరి కృషి, మీరు మీ మౌత్ ఆయుష్, పిల్లలు ఆడ బాగుందంటేనే, ఇప్పుడు సినిమా బాగుందంటేనే నలుగురు చెబితే వాడు వెళ్ళి చూస్తాడు. అట్లానే మీరు మీ ఊరిలో ఆడ కాలేజీ బాగుంది, క్లాసులు బాగా జరుగుతున్నాయి, సీనియర్ లెక్చరర్స్ ఉన్నారంటే మళ్ళీ ఆ ఊరు, ఆ వీధిలో మీ ఇంటి పిల్లవాడు, మీ తమ్ముడు, అదిగో మన వాళ్ళే, మా అమ్మాయి ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, వాళ్ళని తీసుకొని చేర్పిస్తామని చెప్పేసి ఆ విధంగా చేర్పించడం వల్లే మనకి ఇవాళ అనేకమైన అవతల ఒత్తిళ్ళు ఉన్నా కూడా 115 మందిని మనం కళాశాలలో అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సింగిల్ మేజర్ సెషన్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ జువాలజీ, బిఏ హిస్టరీ, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మరి కొనసాగుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు 20 మంది లెక్చరర్స్, దానిలో ఇంటర్నేషనల్ డిగ్రీలు కలిగిన వాళ్ళు 7 ఉన్నారు. డాక్టరేట్ డిగ్రీలు, అది మామూలు విషయం కాదు. మాకు అప్పుడు అంబేద్కర్ ఆ రోజుల్లో ఆ డిగ్రీని పొందారు, కొంతమంది పర్సూ చేస్తున్నారు. మరి అలాంటి కళాశాల ఈ అవకాశాన్ని, అవసరాన్ని ఉపయోగించుకున్నాను. ఈ రెండింటికి నేను ఒక సాధనగా ఏం ఉపయోగించుకున్నానంటే అవమానం. నేను నా ఫ్యామిలీ మ్యారేజ్ తర్వాత కానీ ఎంత కష్టపడినా కానీ ఫ్యామిలీలో మంచో చెడు చదువు విషయం కానీ ఇంకొక విషయం కానీ కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాను. ఆ అవమానాలను నేను మళ్ళీ అభిమానంగా పొందాలంటే నేను నా లైఫ్లో నేను అనుకున్నది సాధించి తీరాలనుకున్నాను. చదివేటప్పుడు చాలా చిరాకు వస్తుంది, బోర్ వస్తుంది, అర్థం కాదు, ఎన్నో ఉంటాయి. ప్లస్ నేను పిల్లలిద్దరిని పెట్టుకొని సరే నేను ఎలా అయినా నేను ఈ ఛాన్స్ మిస్ అవ్వకూడదని చెప్పి నేను ప్రతి టైం యూజ్ చేసుకునేదాన్ని.